సార్ ఇప్పుడు ఎప్పుడు సార్ ఓపెనింగ్ ఇది? ఓపెనింగ్ ఈ రోజు 4 o'clock అండి PM. సార్ ఇప్పుడు ఇక్కడ ఏం సార్ స్పెషల్? ఇక్కడ స్పెషల్ వచ్చి యాక్చువల్గా మదనపల్లిలో ఇంతవరకు కూడా కంపెనీ అవుట్లెట్ అనేది లేదు. మొట్టమొదటిసారిగా మన ఫ్రాంచైజ్ తీసుకొని చేజీ క్రేజీ ఫ్రాంచైజ్ తీసుకొని నార్త్ వాళ్ళది ఇది మొట్టమొదటిసారిగా ఇంత గ్రాండ్గా ఇంత పెద్ద షాప్ ఇంతవరకు లేదు. మనం ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చి మనకు స్పెషల్గా ఏముంటాయంటే మస్తానీ అనేది ఒక జ్యూస్ ఐటమ్ ఉంటుంది. అది వెరీ నైస్, బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. తర్వాత బకెట్ చికెన్, ఫ్రైడ్ చికెన్, తర్వాత వింగ్స్, తర్వాత పాప్కార్న్, తర్వాత మన బర్గర్లో స్పెషలిస్ట్ అండి మన చేజీ క్రేజీ వాళ్ళది. తర్వాత మిల్క్ షేక్స్, మోమోస్ కూడా స్పెషల్గా ఉంటాయి. యాక్చువల్గా మదనపల్లిలో మోమోస్ ఉన్నాయి, బట్ అవి లోకల్గా మన అంటే కంపెనీ నుంచి డైరెక్ట్గా వస్తాయి కాబట్టి కంపెనీ టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఒకసారి విజిట్ చేస్తే మళ్ళీ ఇంకొకసారి కూడా మనం వచ్చేదానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. అందువల్ల మనం పెద్దగా దాదాపుగా ఒక 30 lakhs వరకు మనం ఇంటీరియర్ డిజైన్ కూడా చేసినాము. మదనపల్లిలో ఇలాంటి షాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు వచ్చి చేజీ క్రేజీ ద్వారా మనం ఈరోజు ఆపర్చునిటీ ఇచ్చినారు కాబట్టి మేము ఒకటి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్ చేస్తారు, అలసిపోయింటారు కాబట్టి ఫుడ్ బయట పోయి కొంచెం 24 గంటల వర్క్లో ఉంటాం కాబట్టి ఒక 2 hours 1 hour బయట పోయి ఫ్రీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్క కప్పులు అనుకుంటారు, పిల్లలు అనుకుంటారు. కాబట్టి ఏదో బ్యూటిఫుల్గా ఉండే రెస్టారెంట్ పోయి టేస్ట్ బాగుండే రెస్టారెంట్ పోయి ఒక 1 hour 2 hour పోయి హ్యాపీగా కూర్చొని భోంచేసుకుని రావాలని ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అండి ఇప్పుడు ఈ విధంగా. అందువల్ల మేము ఆ బిజినెస్ పైన, ఇది సీజన్ అన్ సీజన్ బిజినెస్ కాదు. మామూలుగా ప్రతి ఒక్క బిజినెస్ సీజన్ లో ఒక బిజినెస్ ఉంటుంది, అన్ సీజన్ ఉంటుంది అనమాట. ఇది రెండు కాకుండా ఎప్పుడు 24 hours మనకు బిజినెస్ కాబట్టి మనం ఈ చేజీ క్రేజీ వాళ్ళది ఫుడ్ సెక్షన్ ఎంచుకోవాల్సి వచ్చింది. సార్ ఇంకోటి ఇంటీరియర్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు సార్. ఎట్లా సార్ అంటే ఇంత బ్యూటిఫుల్ లుక్ రావడానికి మీరు ఏం చేశారు? ఆల్రెడీ కంపెనీ వాళ్ళు డిజైనింగ్ వచ్చారు, బట్ వాళ్ళ డిజైన్ మనకు కొద్దిగా ఎందుకో నచ్చలేదు. తర్వాత మనం ఏం చేస్తామంటే మా ఓన్ గా చేసుకుంటామని వాళ్ళను MD గారిని అడిగాము. వాళ్ళు ఏమన్నారంటే ఓకే అండి, ప్రొసీడ్, మీరు డిజైనర్ గా ఉంటే ఓకే చేసుకోండి అని చెప్పారు. తర్వాత మన దగ్గరే దొరుకుతుంది ఈ మెటీరియల్ అంతా. ఆల్రెడీ నాది ఇంటీరియర్ PVC మార్బల్ షీట్స్ అనేది నాది ఇంటీరియర్ వర్క్ మొత్తం చేపిస్తాను నేను. మన దగ్గర పిల్లలు కూడా ఒక 12-13 members ఉన్నారు. మన దగ్గర ఉంది కాబట్టి మనకు నచ్చినట్టు చేసుకున్నాం కాబట్టి ఇంత గ్రాండ్ గా ఈ రోజు షాప్ రావడం. సార్ ఇక్కడ మన ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఏదో ఉన్నట్టు సార్ ఫంక్షన్. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చి మినీ ఫంక్షన్ హాల్ అని మదనపల్లిలో ఎవరు పెట్టినంత విధంగా బ్రహ్మాండంగా పెట్టాము. మీరు వీడియోలు కూడా చూస్తారు. తర్వాత ఏమంటే మినీ ఫంక్షన్ హాల్ ఏమంటే మినిమం 50, 60, 75 members లోపలే ఉండాలండి. ఇది వచ్చి మనము మినీ ఫంక్షన్ హాల్ ఫ్రీగా ఇస్తున్నాం. మేము ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం అనమాట, ఫ్రీగా ఇస్తాం. అక్కడ ఏమన్నా కరెంట్ కావచ్చు, ఏసీ కావచ్చు, మెయింటెనెన్స్ లెక్కల కోసం ఏదైనా కొంచెం మామూలుగా మనం ఛార్జ్ చేస్తాము. రూమ్ అయితే రూమ్ ఫ్రీ, మా ఫుడ్ మేము ప్రొవైడ్. మదనపల్లిలో ఉండే ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్ని హోటల్? మదనపల్లిలో ఉండే పుర ప్రజలకి ఒకటే నా విన్నపం అండి. యాక్చువల్గా మీరు ఇంతవరకు ఎన్నో రెస్టారెంట్లు చూశారు. మన ఇక్కడ బకెట్ చికెన్ అంట అవి ఉన్నాయి, మన మాదిరిగా చాలా ఉన్నాయి. బట్ మేము చెప్పడం ఏమంటే వాళ్ళని కాదు మందే మంచిదని నేను చెప్పడం లేదు. బట్ మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి, విజిట్ చేసి మా టేస్ట్ చూడండి. టేస్ట్ చూసిన తర్వాత మీరే ఇంకా ఒక 10 మందికి చెప్తారు. మదనపల్లి ప్రజలకి ఏమంటే ఎక్కువగా ఎక్కడైతే బాగా టేస్ట్గా ఉండిందంటే దాదాపుగా 10 kilometers కానీ 20 kilometers కానీ పోయి వాళ్ళు భోంచేసేదానికి వాళ్ళు ఇష్టపడతారు అనమాట. అది మదనపల్లి ప్రజల్లో ఉండేది స్పెషాలిటీ అనమాట. బాగుండే వాళ్ళ టేస్ట్ కావాలంతే. టేస్ట్ వచ్చిన తర్వాత ఎక్కడికి ఎంత దూరం పోతారు కాబట్టి మనం టౌన్లోనే ఈ విధంగా చేయాలని నాకు ముందుట నుంచి ఆలోచన ఉంది. బట్ ఈ కంపెనీ ద్వారా చేజీ క్రేజీ ద్వారా మనము ఈ విధంగా చేయడం జరిగింది. సార్ ఇప్పుడు మన వాళ్ళకి ఎగ్జాక్ట్లీ లొకేషన్ అంటే ఇప్పుడు GRT పడింది కదా, బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు వస్తే, GRT నుంచి కొద్దిగా వస్తే CTM రోడ్లోనే ఎగ్జాక్ట్లీ మన ఎమర్జెన్సీ హాస్పిటల్ పక్కన మన మంజునాథ టెంపుల్ బిసైడ్ నాయుడు మొబైల్స్ ఆపోజిట్. ఓపెనింగ్ అయితే ఈ రోజు పెట్టుకున్నారు మన రఫీ సారు. సో ఏంటంటే నేనేం చెప్తున్నానంటే హోటల్స్ ఎన్ని ఉన్నా కూడా కొత్త హోటల్ అంటే ఇక్కడ వీళ్ళు చెప్తున్న ప్రకారం బట్టి మనకు ఇక్కడ ఒక డిఫరెంట్ ఐటమ్స్ అయితే తాగడానికి కానీ తినడానికి కానీ దొరకబోతున్నాయి. మదనపల్లిలో ఉండే వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒకసారి అయితే విజిట్ చేసుకోండి. ఇది ఎక్కడో లేదు, మనకు మెయిన్ రోడ్ కి పక్కనే ఉంది కాబట్టి ఒకసారి విజిట్ చేసుకొని టేస్ట్ చేసి అడ్వైజెస్ కానీ మీ ఆలోచనలు కానీ ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్.